డీమైలినేషన్, పాలీరాడిక్యులో న్యూరోపతి ఆ విధంగా వస్తుంది. ఇది కాళ్ళ నుంచి పైకి వచ్చేటువంటి రకం. అయితే మిల్లర్ ఫిషర్ సిండ్రోమ్ అంటారు. ఇది కంటి గుడ్డుల నుంచి స్టార్ట్ అవుతుంది, అది నడవడానికి ఇబ్బంది చేస్తుంది. కంటి గుడ్లు స్టార్ట్ అయ్యి కంటిని పెరాలసిస్ చేస్తుంది. ఆ తర్వాత నడక మీద అంటే పైనుంచి కిందకు వచ్చే రకం ఇది. అలాగే అక్యూట్ మోటార్ యాక్సోనల్ న్యూరోపతి అండ్ అక్యూట్ మోటార్ సెన్సరీ యాక్సోనల్ న్యూరోపతి. ఇది చాలా తక్కువ రకం. ఫస్ట్ 2 రకాలు బాగా కనిపించే అవకాశం ఉంది, కానీ చైనాలో జపాన్ లో ఇది చాలా సార్లు కనిపెట్టారు అనమాట. అయితే ఇది రకరకాల లక్షణాలు ఉన్నప్పటికీ కూడా మనము ఈ లక్షణాలు ఇవన్నీ చూస్తున్నాం, జబ్బులు చూస్తున్నాం. మీరు అడిగిన ప్రశ్నలో చాలా ముఖ్యమైనటువంటి సారాంశం ఉందమ్మా. ప్రభుత్వాలు ఇప్పుడు ఏం చేయాలంటే చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేసి మనకున్న జనాభాకి తగ్గట్టుగా వైద్య వ్యవస్థని స్థిరపరచాల్సిన అవసరం ఉంది. మన జనాభా పెరిగిపోతుంది. ఇన్ని అనారోగ్య సవాళ్ళు అంటే కూడా మెడికల్ ఎమర్జెన్సీలు ఇవన్నీ రాబోయే రోజుల్లో. అవునమ్మా, ఎందుకంటే ఇవన్నీ ఏంటంటేనమ్మా మనము ఇతర దేశాలన్నీ సన్నద్ధమైనాయి. ఈ సమస్యలన్నిటికీ కూడా ఇతర దేశాలలో వాళ్ళు ఆల్రెడీ మనకంటే అడ్వాన్స్డ్ కాబట్టి కొన్ని ఏళ్ల నుంచి ఇవన్నీ చూస్తున్నారు. ఇదివరకు మనకి యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అంతగా ఉండేది కాదు. మనం వాడే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఇదివరకు అంత ఉండేది కాదు. ఈ రోజు యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ కూడా చాలా ప్రాముఖ్యత ఉండేది. ఇదివరకు నేను లండన్ లో పనిచేసినప్పుడు యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ క్వైట్ కామన్ గా చూసేవాళ్ళం. అంటే యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ ఏంటి, మనం వేస్తున్నటువంటి యాంటీబయాటిక్స్ పనిచేసేవి కావు. అక్కడ పనిచేయలేదు, నెక్స్ట్ ఏం చేయాలని తలమునకలయ్యే వాళ్ళం. ఇప్పుడు ఆ స్థితి భారతదేశంలో కూడా వచ్చింది. ఇది వరకు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ మన దగ్గర ఎక్కువ ఉండేది కాదు. ఈ రోజు భారతదేశంలో కూడా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చింది. ఎందుకు వచ్చింది యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటే మనం విపరీతంగా ఇష్టానుసారంగా యాంటీబయాటిక్స్ వాడేస్తున్నాం. ఇష్టానుసారంగా మందులు, ఇప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్ లో యాంటీబయాటిక్ పాత్ర ఉండదు, అయినా కూడా యాంటీబయాటిక్ వేసేస్తున్నాం. ఇట్లాగా కొన్ని తప్పులు మనం కూడా చేస్తున్నాం. సార్ ఒకటి చెప్పండి, ఇది అన్నారు అంటే డిఫరెంట్ 3-4 రకాలని చెప్పినప్పుడు కళ్ళ నుంచో కాళ్ళ నుంచో దాని పార్ట్ ని మనకి ఎక్కడి నుంచి వచ్చేదని చెప్పి, ఇది మీరు ఇంకొక మాట అన్నారు, కొంతమందికి ఎవరికైతే రోగ నిరోధక శక్తి ఉంటుందో, లేకపోతే ఆపరేషన్స్ చేయించుకున్నారో, లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ ట్రిగ్గర్ అయి ఉన్న వాళ్ళకి తొందరగా అటాక్ అవుతున్నారు. కానీ మహారాష్ట్రలోని పూణేలో ఇక్కడ జస్ట్ వాటర్ కంటామినేషన్ తో స్ప్రెడ్ అయిపోయింది కదా. అవునమ్మా, అదే చెప్తా. అన్హైజీన్ అని కూడా అన్నాను కదా పదం నేను. అన్హైజీన్ అంటే ఏదో రకమైన బ్యాక్టీరియా మీ శరీరంలో రావడం, ఒక ఇన్ఫెక్షన్ మీ శరీరంలో ఫస్ట్ రావడం, ఆ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత కొన్నాళ్ళకి ఒక 3 నుంచి 6 వారాల లోపల మీకు ఈ జీబీ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటేనమ్మా ఇలాంటి సమస్యలన్నీ మనం ఎదుర్కొంటున్నాం కాబట్టి మనం కూడా రీసెర్చ్ ని పెంచాల్సిన అవసరం ఉంది. రీసెర్చ్ ని భారతదేశంలో కూడా బాగా పెంచి పోషించి వైద్యాన్ని చిల్లరగా ఎవరు పడితే వాడు చేయకుండా క్వాలిఫైడ్ డాక్టర్స్ చేసే విధంగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. లేకపోతే ఇష్టానుసారంగా మందులు వాడటం వల్ల ఆ మందులు ఇప్పుడు దీంట్లో అనుకోండి ఈ ట్రీట్మెంట్ లో ఓన్లీ ఇమ్యూనోగ్లోబిన్స్ మాత్రమే మనకి ఉపయోగపడతాయి. చెప్తున్నారు కదా 5 డోస్ ఏదో వేయాలి అని. అవునమ్మా, ఇమ్యూనోగ్లోబిన్స్ ఇస్ ద చాయిస్ ఆఫ్ ట్రీట్మెంట్ తప్పించి వేరే లేవు ఇక్కడ. అలాంటిది చాలా మంది ఇప్పుడు సోషల్ మీడియా కానివ్వండి, వార్డు కానివ్వండి, వెంకాయమ్మ, సుబ్బాయమ్మ, వాట్సాప్ యూనివర్సిటీ, గంగాధరం, ఇంకా పనికి మానవుడు ప్రతి ఒక్కడు వచ్చేసి టీవీల్లో నేను గురియన్ బ్యారీ సిండ్రోమ్ బాగు చేస్తాను, ఇంకోటి స్టార్ట్ అవుతాడు. ఇట్లాంటి అన్ని చిల్లర ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మొట్టమొదటి నుంచి ఈ క్వాకరీని ఆపేయాలని ప్రభుత్వాలకు విన్నవిస్తుంది. ఎప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు ఒక మెడికల్ కమిషన్ లాంటిది ఏర్పాటు చేయటం, ఒక మెడికల్ బోర్డుని ఏర్పాటు చేసి ఇలాంటి సమస్యలు ఎలా ఇప్పుడు వచ్చే రోజులన్నీ కూడా, ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తుంటే కోవిడ్ పోతే బర్డ్ ఫ్లూ పోతే జీకా పోతే ఇంకొక వైరస్, ఏదో ఒక ఇన్ఫెక్షన్ మనకి ఇక మీద తప్పదు. ఎందుకంటే మనకు పెరిగినటువంటి జనాభా కానివ్వండి, మనకు రిసోర్సెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా తక్కువ. ఇప్పటికీ కూడా మొన్న కూడా పార్లమెంట్ సెషన్స్ లో కూడా బడ్జెట్ పెడితే వైద్యానికి కావాల్సిన నిధులు ఎంతవరకు సింగిల్ డిజిట్ లో కూడా చాలా 5% కంటే తక్కువ. ఫస్ట్ టైం 1.8, 2 అట్లా ఉండేది, మొన్న కొంచెం పెంచారు, 2 చుక్కలు పెంచారు అంతే పాయింట్లలో. అంతేగాని వైద్యాన్ని ప్రామాణికంగా తీసుకొని మనం ప్రజలు బ్రతికుండాలంటే వైద్యం బాగా ప్రజలకు అందాలి అనేటువంటి అంశాన్ని తీసుకొని ప్రభుత్వాలు ఎప్పటికైనా మారి బడ్జెట్ ని పెంచి డబుల్ డిజిట్ బడ్జెట్ పెంచితే మనం ఇలాంటి జీబీఎస్ కానివ్వండి, ఇంకొకటి జబ్బు కానివ్వండి ఎదుర్కోవడానికి ఒక